ఎగ్గు ఓవెన్ ఇవేవి లేకుండా రవ్వతోటి స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. ఫస్ట్ మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అదే కప్పుతోటి 1 కప్పు పంచదార, 2 యాలకులు వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని అంతా కూడా మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు మైదా, అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వంట సోడా కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ఆయిల్, అలాగే 1 కప్పు కాగబెట్టి చల్లార్చిన పాలను పోసుకొని రవ్వలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మరొక అరకప్పు పాలను కూడా పోసుకొని ఈ బ్యాటర్ని అంతా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత కేక్ ట్రేకి ఆయిల్ రాసేసి పైన మైదా పిండి కోట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని అంతా వేసుకొని 2 సార్లు ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్లోకి ఇలాంటి స్టాండ్ పెట్టేసుకొని కేక్ గిన్నెను కూడా పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చాకుతోటి ఈ విధంగా ఒకసారి గుచ్చి చూసామంటే పిండేం అంటుకోకుండా ఉన్నట్టయితే కేక్ రెడీ అయినట్టే. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్లు రిమూవ్ చేసేసుకొని తీసేసుకుంటే అంటుకోకుండా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది.